హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ టేస్టీగా, క్రిస్పీగా జొన్నపిండి దోస. అవునండి. మనం రొట్టెలు చేయడానికి బద్ధకిస్తున్నవారు ఈ విధంగా దోస ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ, అలాగే చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. ముందుకైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఒక హాఫ్ కప్పు వరకు అయితే సూజీ రవ్వ తీసుకోవాలి. సో ఇది మీకు పెద్దదిగా ఉన్నది అన్నట్లయితే గ్రైండ్ చేసుకోండి. లేదు చిన్నదిగా ఉంది సరిపోతుంది అనుకునేలాగైతే హాఫ్ కప్పు సూజీ రవ్వ అయితే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోనే మనం ఒక కప్పు జొన్న పిండి కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, అంటే మీరు ఎలా టేస్ట్‌కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ అయితే చాలా ఫైన్‌గా, ఎంత ఫైన్‌గా వీలైతే అంత ఫైన్‌గా కట్ చేసుకొనేసి ఆనియన్ ముక్కలు, అలాగే ఒక గుప్పెడు వరకు అయితే ఫ్రెష్ కొత్తిమీర చిన్నదిగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4, 5 పచ్చిమిర్చీలు అయితే బాగా గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. లేదు అంటే మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. సో వీటినన్నిటిని జస్ట్ డ్రైగానే వాటర్ వేయకోకుండా ఈ విధంగా అయితే విస్కర్‌తో కానీ, లేదంటే స్పూన్‌తో కానీ అన్నిటిని ఒకసారి అయితే ముందు కలిపేసుకోవాలనమాట. ఇలా కలపడం వల్ల ఏంటంటే వాటర్ వేసాక కొద్దిగా మనకి టేస్ట్ తెలుసుకోవడానికి ఇబ్బంది. సో ఇలా అయితే కాస్త వాటర్ ఆనియన్ ఉండేదాన్ని బీట్ చేస్తుంది కదా డ్రైగా ఉన్నప్పుడు. అందుకోసమే అలా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు వరకు అయితే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొనేసి ఎక్కడ గడ్డలు లేకోకుండా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరొక కప్పు అయితే వాటర్ పడుతుంది. బట్ కాకపోతే ఫస్ట్ హాఫ్ కప్పు వేసుకోండి. సో మీకు కన్సిస్టెన్సీ అనేది ఐడియా వస్తుంది. సో ఫస్ట్ చేసేవాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. అందుకోసమే ఫస్ట్ హాఫ్ కప్పు వేసుకోండి. కాస్త థిక్‌గా అనిపిస్తుంది. సో ఇప్పుడు రిమైనింగ్ కప్పు హాఫ్ కప్ ఉంది కదా! ఆ వాటర్ కూడా వేసేస్తే ఇక్కడ మనకు కరెక్ట్‌గా బ్యాటర్ అనేది ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండాలి. మనకి నార్మల్ దోసలాగా కాదు, ఫ్లోయీ కన్సిస్టెన్సీ. ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ టు ఒక 30 మినిట్స్ వరకు అయితే వదిలేయాలి. ఎందుకంటే మనం సూజీ రవ్వ వేసాం కదా! అది కాస్త నానడానికి కోసం అది. సో ఈ విధంగా చూస్తే తరువాత మనకి ఈ విధంగా పిండి నాని బాగా ఫ్లోయీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్‌కి ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. బాగా ప్యాన్ హీట్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ బ్యాటర్ ఉండేలాగా చూసుకొని ప్రతిసారి వేసినప్పుడైతే బ్యాటర్‌ని కలుపుకోవాలి. లేదు అంటే కింద అంతా ఆనియన్ పిండి అంతా ఉండిపోయి పైన వాటర్ ఉండిపోతుంది. సో కాబట్టి ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇది మనము హై ఫ్లేమ్‌లోనే ఇలాగే వదిలేయండి. సో ఇక్కడ టచ్ చేయకండి. సో కాస్త బాగా పైన పచ్చిదనం పోయిన తర్వాత మీకు కొద్దిగా అంటే ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ చూడండి బాగా క్రిస్పీగా ఉన్నది, కాలింది అని అనిపించినప్పుడు మనము మొత్తం దోసనైతే ఒక్కసారి ఈ విధంగా అనేసుకొనేసి ఫ్లిప్ చేయండి. సో మీకు ఆ క్రిస్పీనెస్ అనేది ఎక్కడ పోకోకుండా చూడండి ఎంత బాగా వచ్చిందంటే మనము ఏమీ వేయలేదు, వేయకున్నా కూడా మంచి క్రిస్పీనెస్ వస్తుంది. సో అంతేనండి, ఈ విధంగా అయితే సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా అయితే గ్రీస్ చేస్తాం కదా ఫస్ట్, చేసుకున్న తర్వాత దోస బ్యాటర్‌ని అయితే పల్చగా చేసుకోవడం వల్ల ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. మనం గరిటెతో ఎందుకు స్ప్రెడ్ చేయలేము అంటే, మనం ఆనియన్ ముక్కలు అన్నీ వేసాం కాబట్టి స్ప్రెడ్ చేయలేము. సో, పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఈ విధంగా అయితే కారప్పొడి వేసుకొనేసి ఆయిల్ బాగా ఎక్కువ క్వాంటిటీలో తినగలము అన్న వాళ్ళు మాత్రమే వేసుకోండి. ఆయిల్ కాదు. ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. సో, మీరు ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఈ విధంగా వేసుకొనేసి ఇది ఫ్లిప్ చేయమండి. సో కింద బాగా రోస్ట్ అయ్యింది. మంచి కలర్ అంటే మనకి బాగా రెడ్ కలర్ వచ్చింది, క్రిస్పీనెస్ వచ్చింది అన్నప్పుడు మీరు అప్పుడు మాత్రమే ఇది దోసని మనము జస్ట్ డబల్ ఫోల్డ్ చేసేసుకొనేసి సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ సింపుల్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కూడా. సో నాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చింది. అండ్ ఇది నచ్చిన వాళ్ళు అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.